హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు మన వంట అయితే చూసేయండి. కువైట్ వాళ్ళకైతే చికెన్ బెండకాయ కూర అయితే చేస్తున్నానండి. చికెన్తో బెండకాయ కూర అయితే చేస్తున్నాను. మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మరి ముందుగా అయితే మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. లాంగ్ వీడియో అయితే అసలు లైక్ అయితే న్యూస్ రావటం లేదు, లైకులు కూడా రావటం లేదనమాట. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మాకైతే సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళకు కూడా మీరైతే సపోర్ట్ అయితే చేయండి. మరి కష్టపడి వీడియోలు తీస్తున్నాం కదా, కువైట్లో వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వర్క్ అలానే ఉంటుంది, మరి కుదరదు. ఎలాగోలాగైతే అలా చేస్తున్నాను. మరి మీరైతే సపోర్ట్ చేస్తారనే నేనైతే అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఈరోజు బెండకాయ కూర ఎలా చేస్తున్నానో చికెన్తో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసి సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి. చూడండి, చికెన్ అయితే కోస్తున్నాను. ఇలా ఉంటాయండి కోళ్ళు అయితే, ఇలా ఉంటాయి అన్నమాట. ఫ్రైజర్లో అయితే వేసి పెట్టింటారు. కోడి కోస్తున్నాను. ఒక కోడి 4 ముక్కలు అయితే చేయాలన్నమాట. చికెన్కు కూరకైతే మనలాగైతే సన్న సన్న ముక్కలు అయితే చేసుకోరండి. ఒక చిన్న వీడియో అయితే కోడి అయితే కట్ చేశానండి. చికెన్ అయితే ఇలా అయితే కట్ చేశానండి. మనలాగైతే చిన్న చిన్న ముక్కలు అయితే లేదనమాట. ఒక కోడి అయితే 4 పార్ట్లు అయితే చేశానమాట. ఇలా ఇదైతే ఇప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా 4-5 సార్లు అయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అయితే కూర చేయాలి. మరి ఎందుకంటే అయితే ఫ్రైజర్లో ఉంటాయండి, అందుకనమాట. తీసేసానండి శుభ్రంగా. పొద్దున్నే టిఫిన్ అయితే చెప్పదండి, చపాతి అయితే తింటున్నాను. మరి మనలాగైతే చట్నీలు పచ్చళ్ళు కూరలు అయితే లేదనమాట. ఇదైతే జీవన్ అండి. జీవన్ అయితే చపాతీకి రాసుకొని తింటున్నాను. పాల టీ అనమాట. ఇవైతే బెండకాయలు అండి. చూడండి, బెండకాయలు అయితే ఇలా ప్యాకింగ్ అయితే వచ్చాయన్నమాట. ఇవైతే చిట్టి బెండకాయలు అండి. చిట్టి బెండకాయలు అన్నమాట. ఇలా అయితే ప్యాకింగ్ వచ్చాయి. చికెన్ అయితే చేస్తున్నాను అన్నమాట. బెండకాయ చికెన్ కువైట్ వాళ్ళకి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేగాయండి. ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ అయితే దంచి పెట్టుకున్నాము కదా, ఇదైతే ఇదిగున బాగా వేయించుకుందాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడైతే చూడండి, ఇలా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మసాలా అనమాట. ధనియాల పొడి, ఏలకల పొడి, చెక్క లవంగాల పౌడరు, మిరియాలు జీలకర్ర పొడి అనమాట. కొద్దిగా గరం మసాలా పొడి, పసుపు వేసేసానండి. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే మనమైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అలాగని ఇక్కడ బుందుని
ఆకంటారనమాట, అది అన్నమాట. అన్నీ వేసేసానండి. ఇది మనం బాగా కలుపుకున్నాము. ఇప్పుడైతే ఇదైతే టమాటా అండి, మిక్సీకి అయితే పట్టుకున్నాను అన్నమాట. ఇది కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే బాగా కలపనిద్దాం. ఇప్పుడైతే బాగా మగ్గిపోయిందండి. ఇదైతే వాటర్ అయితే వేడి చేసిన వాటర్ అన్నమాట. బెండకాయలు అయితే ఇలా అయితే పెట్టానండి. కడిగేసి శుభ్రంగా ఇలా అయితే పెట్టాను అన్నమాట. మాకైతే టమాటా పప్పు అయితే చేసుకున్నాను. వెండి మిరపకాయలు వేసి టమాటా పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వంట అయితే చూసేయండి ఎలా ఉంది వంట. ఇది అయితే ఉల్లిపాయలు, క్యాప్సికం, టమాటా అయితే నేనైతే నెయ్యిలో కలిపానండి. నెయ్యి వేసి ఇలా అయితే ఎంపాను అనమాట. పైన అయితే నెయ్యి వేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అదైతే కోవిడ్ వాళ్ళకి బెండకాయ చికెన్ అండి, బెండకాయ కూర చికెన్ అన్నమాట. బెండకాయలు వేసి చికెన్ అయితే వండానండి. కువైట్ వాళ్ళకి ఇలా అయితే వండాలన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చికెన్ బెండకాయ మరి ఎంతమంది వేస్తారో కామెంట్ చేయండి. మాకైతే టమాటా మెంతిపప్పు అండి, సూపర్గా అండి, చాలా బాగుందన్నమాట. మరి ఈరోజు మన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.